ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సమూయేలు 2వ గ్రంథము యొక్క వివరణ. సౌలుకు భయపడి మొదట యూదాలో, తరువాత ఫిలిస్తీన్ల దేశములో దాగుకొని జీవించిన దావీదు. సౌలు మరణము తరువాత దేవుని ఆలోచన చొప్పున యూదాకు, తదుపరి ఇశ్రాయేలు దేశమంతటికి రాజై పరిపాలన చేసిన చరిత్రయే సమూయేలు 2వ పుస్తకము. దావీదు జీవిత చరిత్ర. రాజులు మొదటి గ్రంథము 2 అధ్యాయముల వరకు కనబడినప్పటికీ దావీదు యొక్క పరిపాలన గురించి ఎక్కువగా చెప్పిన గ్రంథము 2వ సమూయేలు. దావీదు సింహాసనమును ఎక్కుట, చుట్టూ ఉన్న శత్రువుల మీద జయము పొందుట, చెదిరిపోయే స్థితి నుండి ఇశ్రాయేలును స్థిరమైన దేశముగా రూపించుటకు ఆయన నాయకత్వము వహించుట మొదలగు వాటిని గురించి ఈ గ్రంథము చెప్పుచున్నది. దావీదు యొక్క విజయాలను తెలుపుటతో పాటు దిగజారిన స్థితిని కూడా నిజాయితీగా చిత్రీకరించుటలో ఈ పుస్తకము ప్రత్యేకతను సంతరించుకొనినది. ఆయన జీవితమును, పుట్టుకురుపు, బాధించిన వ్యభిచారము, నరహత్య మొదలగు వాటి భయంకరమైన ప్రతిఫలములు, ఆయన కుటుంబమును, దేశమును ఎలాగూ కలవరపరిచినవో ఈ గ్రంథములో చూడవచ్చును. గ్రంథము యొక్క పేరు దానికి సంబంధించిన సమాచారము గురించి మొదటి సమూయేలు పరిచయములో చూడగలము. ఆ పుస్తకములో రాయబడిన రాజ్య చరిత్ర కొనసాగింపే ఈ 2వ పుస్తకములో చూచుచున్నాము. ఉద్దేశము: 1. దావీదు పరిపాలన కాల చరిత్రను చెప్పుటకు. 2. దేవుని పరిపాలన క్రింద ఎంత ఉన్నతముగా పాలన జరిగినదో చూపించుటకు. 3. ఒక వ్యక్తి ద్వారా మార్పులను తీసుకురాగలము అని చూపించుటకు. 4. దేవుని సంతోషపరుచుటకు అవసరమైన గుణశీలములు ఏమిటి అని చూపించుటకు. 5. ఎన్నో కొరతలు ఉన్న ఒక దేశములో మహా గొప్ప రాజుగా దావీదును చిత్రించి, క్రొత్తది మరియు సంపూర్ణమైన ఒక దేశము యొక్క మాదిరిగల నాయకుని, రాబోయే క్రీస్తుని దావీదు మూలముగా ప్రతిబింబింప చేయుట. అధ్యాయము 7. గ్రంథకర్త: యూదా పారంపర్యమును బట్టి సమూయేలు, కానీ మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 29వ వచనము ప్రకారము నాతాను, గాదు అని కొందరు భావించుచున్నారు. నేపథ్యము: దావీదు పరిపాలన క్రింద ఉన్న ఇశ్రాయేలు రాజ్యము. ముఖ్య వచనములు: 5వ అధ్యాయము 12వ వచనము. గ్రంథ విశిష్టత: దావీదును అభిషేకించి దేవుని కొరకు జీవించ సలహానిచ్చిన సమూయేలు ప్రవక్త పేరు ఈ పుస్తకమునకు ఇవ్వబడినది. సౌలు, దావీదు సాధారణ గొర్రెల కాపరి స్థితి నుండి ఇశ్రాయేలీయుల శ్రేష్ఠుడైన రాజ పదవికి దేవుడు తనను హెచ్చించెను అనునది దావీదు ఎప్పుడూ మరువలేదు. సౌలుకు దావీదుకు మధ్య పోల్చి చూచి పరిశోధన జరిపితే ముఖ్యమైన వ్యత్యాసము బహిరంగపరచబడుట చూడగలము. ఇశ్రాయేలీయుల అతి చిన్న గోత్రము యొక్క
సాధారణ కుటుంబములో నుండి దేవుడు తనను ఎన్నుకొన్నాడు అనే గ్రహింపు ప్రారంభంలో సౌలుకు ఉండినది. కానీ కాలము గడిచే కొలది తన పూర్వస్థితిని సౌలు మరిచిపోయెను. దేవుని ఆజ్ఞలను విడిచి అవిధేయత అనే పాపములో దావీదు, సౌలు దాదాపుగా ఒకే విధముగా పడిపోయినప్పటికీ వారిద్దరూ తప్పు ఒప్పుకొనే స్థితిలో చాలా గొప్ప వ్యత్యాసమున్నది. సౌలు పాపములను ఒప్పుకొన్నప్పటికీ ఒక నిజమైన పశ్చాత్తాపము ఆయనలో ఎన్నడూ ఏర్పడలేదు. దావీదైతే విరిగిన హృదయముతో దేవునికి మొరపెట్టి నిజమైన హృదయ మార్పుకు తనను తాను అప్పగించుకొనెను. అందువలన దావీదు దేవుని కృపను సంపాదించుకొనెను. వృద్ధాప్యములో ఘనత ఐశ్వర్యము కలిగి దావీదు మరణించగా. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28వ వచనము. సౌలు సొంత ఖడ్గము మీద పడి భయంకరమైన మరణమును ఎదుర్కొనెను. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. గ్రంథ విభజన. ఈ గ్రంథమును 3 పెద్ద భాగములుగా విభజింపవచ్చును. మొదటి భాగము దావీదు పొందిన జయములు, మొదటి అధ్యాయము నుండి 10 అధ్యాయముల వరకు. రెండవ భాగము దావీదు యొక్క పాపము, 11వ అధ్యాయము. మూడవ భాగము పాప ఫలితము వలన దావీదు అనుభవించవలసిన శ్రమలు, 12వ అధ్యాయము నుండి 24 అధ్యాయముల వరకు. కొన్ని క్లుప్త వివరములు. పరిశుద్ధ గ్రంథములోని సమూయేలు 2వ గ్రంథము 10వ పుస్తకము. అధ్యాయములు 24, వచనములు 695, ప్రశ్నలు 125, చరిత్రకు సంబంధించిన వచనములు 679, నెరవేరిన ప్రవచనము 9, నెరవేరనివి 7, దేవుని సందేశములు 11, ఆజ్ఞలు 70, వాగ్దానములు 13, హెచ్చరికలు 25. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను దీవించునుగాక.